11వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగలేదు. మరొక మాట చూసుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడిగా ఐగుప్తుని ఇంట నుండెను. వాక్యం కొరకే మన ప్రారంభిస్తాం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా యోసేపునకు తోడై ఉండెను. ఎప్పుడు తోడై ఉన్నాడంటే తన కష్టంలో ఉన్నప్పుడు, తన అన్నలు తనను చేదరించుకొని ఒక గోతిలో పడవేసినప్పుడు, తను ఎక్కడికి వెళ్ళానో తెలియనప్పుడు దేవుడు తనకు తోడుగా ఉండి ఒక ఐగుప్తు ఇంటికి ఆయన చేరుస్తూ వచ్చినాడు. అక్కడ యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు ఏమైనాడంట, వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు నింట ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే మన జీవితాలు కూడా వర్ధిల్లుతాయి. ప్రస్తుతం కొంత కష్టంగా కనపడవచ్చు, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవచ్చు. అయితే దేవుని వాక్యం ఒక చోట రాయబడింది, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు, అవన్నీ కూడా రాబో మహిమకై రాబోచున్న మేలుల మహిమ కొరకే మనకు జరుగుతున్నాయంట. కాబట్టి ఇక్కడ ఐగుప్తుని ఇంట యోసేపుని ఇచ్చినటువంటి దేవుడు అక్కడ కొన్ని సమస్యల గుండా యోసేపుని తీసుకెళ్ళాడు. తన పరిస్థితిని గమనించాడు, ఎలాగ తను నిలబడతాడు, ఎలాగ తనను నేను కాపాడాలి, ఎలాగ తనకు తోడుగా ఉండాలని కొన్ని సంఘటనలను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు యొక్క బలలోనికి చేవేయదము గాక. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 39వ అధ్యాయము 5వ వచనం చదవము. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కారణం యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఎవరి నిమిత్తం అంట? ఇప్పుడు ఆ యోసేపు ఐగుప్తుని దగ్గరికి పోతే ఎవరికి వచ్చినాయి బ్లెస్సింగ్స్? యోసేపుకి వచ్చినాయా లేదంటే అక్కడ యజమానికి వచ్చినాయా? మొదట దేవుడు ఎవరిని ఆశీర్వదించినాడంటే, ఎవడైతే యోసేపును చేరదీసినాడో, ఎవడైతే నా దగ్గర ఉందిరా అని పిలిచాడో ఆ వ్యక్తిని, అందుకే స్పష్టంగా రాశాడు దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా. ఏమని? యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. దీన్ని మనం ఒకసారి పోల్చి చూసుకుంటే, మనము సహాయము చేయటం ద్వారా, ఇతరులకు సహాయం చేయటం ద్వారా మనము కూడా ఆశీర్వదించబడతాము అనేది ఇక్కడ మనం ఆ సూచన గమనించాలి. యోసేపు రానంత వరకు అతడు వర్ధిల్లేడేమో, ఆశీర్వదించబడలేదేమో అక్కడ రాయలేదు. కానీ ఎప్పుడైతే యోసేపును తను చేర్చుకున్నాడో, కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించినాడు. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు నేను కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటే మంచిది, ఇతరులకు మేలుకరమైనటువంటి వారంగా ఉంటే మంచిది. లేదంటే ఇతరులను కించపరుస్తూ, ఇతరులను మరి శపిస్తూ, ఇతరుల మేలుని కాకుండా మన మేలుని కోరుకుంటూ జీవిస్తే రివర్స్ అవుతుంది. నువ్వు ఎక్కడో ఉంటావు, దేవుడు వాడిని అక్కడికి తీసుకుపోతాడు. కాబట్టి ప్రియమైన వారులారా, యోసేపు
ఎప్పుడైతే అతను యోసేపుని చేర్చుకున్నాడో తన ఇంట్లో ఆశీర్వాదాలు వచ్చేసాయి. ఇది మొదటి కారణం. అంటే యోసేపు నిమిత్తం దేవుడు ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించాడు. రెండోది చూడండి, 6వ వచనం. తన ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. చాలు. అక్కడ ఎప్పుడైతే తను ఆశీర్వదించబడినాడో యోసేపుకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఎందుకు? నైనా నువ్వు వచ్చినందుకే నా కుటుంబం దీవించబడింది, ఆశీర్వదించబడింది. ఇదిగో ఈ ఇంటిని నీకు అప్పచెప్తున్నా, ఈ ఇంట్లో ఉన్న సమస్తము కూడా నీకు అప్పచెప్తున్నా. తినేది తప్ప ఏమి కూడా తనకు తెలియదంట. ఎవరికి? యజమానుడికి. తను ఏం తింటున్నాడో తినేది ఒకటే. అది ఏం కూరలో, ఏం వంటలో, ఏం భోజనమో, ఇంట్లో ఏముందో లేదో కూడా నాకు ఏమీ తెలియదు. ఎందుకంటే వీటన్నిటిపైన ఎవరిని నియమించినాడు? యోసేపుని నియమించినాడు. యోసేపు ద్వారా ఆశీర్వాదం వచ్చింది. యోసేపు ద్వారా ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? యోసేపుకి ఒక బాధ్యతను అప్పచెప్పినాడు. ఏ బాధ్యత? విచారణకర్తగా తన ఇంట్లో ఏముందో ఏం లేదో అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక సంస్థకి ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ అంటారు ప్రైవేట్ కంపెనీల్లో. ఆ వ్యక్తి కింద అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి కింద అందరూ పనిచేస్తూ ఉంటారు. అలాగున యోసేపు కూడా అక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా ఆ పోతిఫరు అని ఐగుప్తుడు చేస్తూ వచ్చినాడు. 12వ వచనం చదవము. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని. యోసేపుకు ఆ క్రమంలోనే శరీర శోధన ఒకటి వచ్చింది. ఏ శోధన? శరీరము కలుగుతూ ఉన్నటువంటి శోధన. కానీ దేవుడు మొదటనే మనం చదివినాం, ఏమైనాడు? దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపు. ఆ కారణం చేత పాపమే నడుచుకుంటూ